దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన దినాల్లో మనము జకర్యా ఎలిజబెత్ జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన మేలుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అదే అధ్యాయంలో నుంచి మనము మన ధ్యానాంశం లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఆమేన్. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు పెట్టవద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. జకర్యా ఎలిజబెత్ జీవితంలో దేవుడు చేసిన మరొక ఆశ్చర్య కార్యం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వారిరువురు వృద్ధులైపోయారు, గర్భఫలము లేదు, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది నాకు అని ప్రశ్నించిన జకర్యా జీవితంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానం యొక్క నెరవేర్పును మరి వారు చూస్తున్నట్లుగా మనం ఇప్పుడు వాక్య భాగంలో నుంచి మనం చదువుతూ వచ్చాం. మరొకసారి 57వ వచనాన్ని నేను చదువుతున్నా. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుణ్ణి కనెను. ఎంత వృద్ధురాలైనప్పటికీ, ఎంత గర్భ ఫలాన్ని పొందుకున్న ప్రసవ స్థితిలో, ప్రసవ వేదనలో మరి ఆ బిడ్డను స్వాస్థ్యంగా మార్చబడాలి అంటే దేవుడు ఏం చేయాలంట? ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచెను. నిజంగా ఒక బిడ్డ పుట్టి తల్లి బిడ్డలో క్షేమంగా ఉండాలి అంటే అది దేవుని మహాకృపను బట్టి మాత్రమే జరిగిద్ది. సో ఆ కృప ఎవరు పొందుకున్నారు? ఆ కనికరాన్ని ఎలిజబెత్ పొందుకుంది. జకర్యా డౌట్ పడ్డారు, కానీ ఎలిజబెత్ ఎక్కడా డౌట్ పడినట్లుగా మనకి కనిపించలేదు. ఆమె దేవుణ్ణి స్తుతించుచు ఆ మనుషుల్లో తనకున్న అవమానానికి ప్రతిగా దేవుడు ఘనతనివ్వబోతున్నారని విశ్వసించింది. సో ఆ గర్భ ఫలాన్ని పొందుకున్న నాటి నుంచి ఎంతో జాగ్రత్తగా దేవుడు తనకిచ్చిన ఫలాన్ని కాపాడుకుంటూ ప్రసవ సమయం వచ్చినప్పుడు చక్కని కుమారుడికి జన్మనిచ్చి ఆ వ్యక్తిని బట్టి, ఆ బిడ్డను బట్టి ఆ చుట్టూ ఉన్న పొరుగువారు అలాగే బంధువులు అందరూ కూడా ఆమెతో కలిసి సంతోషించారంట. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీలో ఉన్న దుఃఖము సంతోషముగా మార్చబడే దినాల్లోనికి దేవుడు నిన్ను నడిపించబోతా అన్నారు. ఆమేన్. సో ఒకప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో, ఒక పరిస్థితి, ఒక శ్రమ, ఒక వేదన గుండా నువ్వు నడుస్తున్నావు. అయినప్పటికీ ప్రభు యందు నమ్మిక ఉంచి దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యతల్లో, దేవుడు నీకు ఇచ్చిన కష్టంలో, ఆ దుఃఖంలో కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో నడిచిన వారి జీవితాల్లో ఖచ్చితంగా దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. యెషయా గ్రంథంలో అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే ఆ పరిచర్య చేయడానికి. ప్రభు యొక్క పరిచర్య గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఈ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి.
దుఃఖాక్రాంతులైన వారిని అందరినీ ఓదార్చుటకు. సో నీ దుఃఖం ఏంటో దేవునికి తెలుసు, నీ బాధ ఏంటో దేవునికి తెలుసు, నీ అవమానం ఏంటో దేవునికి తెలుసు, నీ నలిగిన హృదయ స్థితి కూడా దేవుడు చూస్తున్న దేవుడు. మన దేవుడు కళ్ళు మూసుకునే దేవుడు కాదు. నీ బాధ ఎలా ఉన్నా సరే నీ బాధ నువ్వు పడుతూ ఉండు, నాకు సంబంధం లేదని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక దినం నిర్ణయించబడిందంట ఎలిజబెత్ జకరియా జీవితంలో. దేవుడు వాళ్ళ ప్రార్థనలన్నీ ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయి. దేవుని యొక్క సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు మరి ముందే పిల్లల్ని ఇచ్చేయచ్చు కదా, ఎందుకు అంత నలిగిపోయి, అంత విరిగిపోయి, అంత దుఃఖంలోకి వెళ్ళిపోయి అంతవరకు దేవుడు వెయిట్ చేశారు అంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి భూమి మీద అడుగు పెట్టాలంటే దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలోనే నువ్వు నేను జన్మిస్తాం. మన జన్మదినం దేవుడు రికార్డ్ చేసి పెట్టారు, మన మరణ దినం కూడా దేవుడు రికార్డ్ చేసి పెట్టారు. ఆ రెండు ఎప్పుడు తప్పిపోవు. నువ్వు పుట్టడం ఎంత వాస్తవమో నువ్వు చనిపోవడం కూడా అంతే వాస్తవం. నీ జన్మదినం దేవుని చిత్తంలో ఉన్న సమయంలో నువ్వు భూమి మీదకి వచ్చావు. దేవుని చిత్తంలో ఉన్న సమయంలో నువ్వు మరలా తిరిగి దేవుని సన్నిధి చేరుకుంటావు. ఆమేన్. ఈ రెండు ఆల్రెడీ డిసైడెడ్. ఆమేన్. సో దేవుని సన్నిధిలో వీరి దుఃఖము, వీరి బాధ, వీరి వేదన, వీరి అవమానము దేవుని యొక్క కనుదృష్టిలో పడింది. కానీ టైం వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేశారు. ఈరోజు సమయం వచ్చింది. ఆమె ప్రసవ కాలమున ఒక మంచి బిడ్డకి, ఒక ఉన్నతమైన ఆశీర్వదించబడిన బిడ్డకి ఈ తల్లి జన్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే దేవుడు అంటారు కదా, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి ప్రభు వచ్చారంట. ఈరోజు నీ దుఃఖాన్ని ఓదార్చే దేవుడుగా ఆయన ఉన్నారు. ఆమేన్. ఇంకా అంటారు, బూడిదకు ప్రతిగా పూదండనివ్వడానికి వచ్చారంట. బూడిద అంటే ఇంకా ఎవరైనా చనిపోతే దాన్ని సమాధి చేసినప్పుడు, కాల్చివేసినప్పుడు ఏం మిగులుతుంది? బూడిద. అంటే ఇంకా ఆశలు లేని స్థితి, ఇంకా చచ్చిపోయిన స్థితి. అలాంటి స్థితిని దేవుడు పూదండగా మార్చగలరంట. ప్రభువు మరణించారనుకున్నారు అందరూ, సమాధిలో పెట్టేశారు, ఇంకా చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఆ మరణాన్ని తిరిగి గెలిచి లేచిన పునరుద్ధానుడుగా ఆయన మహిమలో ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. సో ఆయన మరణాన్నే గెలిచిన దేవుడు, ఈ లోకంలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ఏమైనా చేయగలరు. నీ జీవితంలో బూడిద లాంటి పరిస్థితులను పూదండలుగా మార్చగలరు. ఆమేన్. నిరుత్సాహము, నిరాశ అన్నది మనలో ఎప్పుడూ రానివ్వకూడదు. అవి సాతాను ఆయుధాలు. సాతాను చెప్తాడు, చాలా విషయాలు చెప్తాడు. నీ జీవితం మారదు, నీ బ్రతుకు మారదు, నీలో ఉన్న దుఃఖము వెళ్ళిపోదు అని, నీ అవమానాలను భరిస్తూనే జీవించాలి అని. కానీ అవి మనం నమ్మకూడదు. దేవుడు వీరి జీవితంలో కూడా ఇంకా అయిపోయింది, ఇంక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, ఈ అవమానం, ఈ నింద నీ జీవితాంతం భరించవలసిందే అని అనుండొచ్చు ప్రజలందరూ. కానీ అదే ప్రజలు వచ్చి ఇప్పుడు ఎలిజబెత్ జకరియాతో కలిసి సంతోషించే దినాలు దేవుడిచ్చారంట. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి సంతోష దినాలు పొందుకోవాలి అని దేవుని యందు శుభ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఆమేన్. వారందరూ వచ్చి 8వ దినాన్ని ఆ శిశువుకి సున్నతి చేయడానికి వచ్చినప్పుడు తండ్రి పేరును బట్టి జకరియాని పెడదామని వాళ్ళు నిర్ణయించుకున్నారంట. నిర్ణయించుకుని జకరియాని పెట్టబోచుండగా వాళ్ళు చెప్పేస్తున్నారు ఇంకా, ఎందుకంటే తండ్రి నోరు మూయబడి ఉంది, తండ్రి ఏం మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళు పెట్టేయడానికి సిద్ధపడినప్పుడు వెంటనే తల్లి చెప్తుంది, లూకాసు వార్త 1వ అధ్యాయం 60వ వచనం, తల్లి అలాగు వద్దు, వానికి యోహానని పేరు పెట్టవలనని చెప్పాను. ఎలిజబెత్ చెప్తా ఉంది, మీరు జకరియా అని పేరు పెట్టొద్దు, ఆ చంటి బిడ్డకి ఏమని పేరు పెట్టాలి? యోహాన్ అని పేరు పెట్టాలి. అంటే ఆల్రెడీ జకరియా తన భార్యకి చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? దర్శనం ఎలా కలిగింది, ఏంటి, సైకిల్ చేసి చెప్పాడో, రాసి చెప్పాడో, మొత్తమే చెప్పాడు. సో తను కూడా విశ్వసించింది. కాబట్టి తన బిడ్డ పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలో ముందుగానే తను సిద్ధపడి ఉంది. సో సిద్ధపడి అక్కడున్న ప్రజలందరికీ చెప్తుంది, జకరియా అని పెట్టొద్దు, యోహాన్ అని పేరు పెట్టండి అని. నిజంగా ఆ మాట విన్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు కదా, 61వ వచనం నేను చదువుతున్నాను, అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే,
అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఇప్పుడు తల్లి చెప్తుంది యోహానని పేరు పెట్టాలి, అట్ ద సేమ్ టైం తండ్రి కూడా చెప్తూ ఉన్నాడు. సో రాత పలక తెమ్మన్నాడంట. పలక మీద రాసి యోహాను అని రాసి చూపించాడంట. చూపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఈ పేరు ఎవ్వరికీ లేదే, యోహాన్ అంటే ఏంటి, ఈ యోహాన్ అని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. వెంటనే అతని నోరు తెరవబడి ఆ మాట ఎప్పుడైతే రాశాడో, ముందు మనం చదివితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో దూత చెప్తుంది. ఏమని చెప్పింది? 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కన్ను, అతనికి యోహానను పేరు పెట్టుదువు. ఆమేన్. పేరు పెట్టుదువు. నువ్వు ఖచ్చితంగా ఒక బిడ్డని దేవునికి అనుగ్రహించబోతున్నారు, ఆ బిడ్డకి నువ్వు యోహానని పేరు పెట్టుదువు అని చెప్పి, అతను నమ్మలేని స్థితిని బట్టి 20వ వచనంలో అంటది ఆ దూత, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. సో నువ్వు నమ్మట్లేదు కదా, నేను చెప్పిన విషయం జరుగుతుందని నువ్వు నమ్మట్లేదు కదా, అప్పటి వరకు నువ్వు మౌనం అయిపోతావు. ఎప్పటి వరకు? ఈ సంగతులు జరుగు దినము వరకు. ఈ సంగతులన్నీ జరిగిపోయినాయి. ఆ బిడ్డ పుట్టేశాడు, తనకి యోహాన్ అని పేరు పెట్టడానికి సమయం వచ్చింది. దూత చెప్పిన ప్రకారముగా వీళ్ళిద్దరూ ఏక మనసుతో యోహాను అని పేరు పెట్టడానికి బిడ్డకి ఇష్టపడ్డారు. వెంటనే హల్లెలూయా, వెంటనే నోరు తెరవబడిందంట. ఆమేన్. ఒక నిమిషం కూడా దేవుడు లేట్ చేయలేదు. ఆ మౌన స్థితిలో నుంచి, అంటే ఆ అపనమ్మకత్వంలో నుంచి విశ్వాసంలోనికి వచ్చాడు, విధేయతలోనికి వచ్చాడు. ఇప్పుడు చూసి నమ్ముతున్నాడు కాబట్టి వెంటనే నోరు తెరవబడింది, నాలుక సడలిందంట. అతడు దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. సో ఈ సంగతులన్నీ చూస్తున్న వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు గలగలా మాట్లాడే జకర్యా సడన్గా మూగవాడైపోయాడు. ఒకరోజు దేవుని మందిరంలోకి వెళ్ళాడు, పరిచయం చేశాడు, బయటకు వచ్చాడు. ఎందుకు మౌనం అయిపోయాడో అర్థం కాలే, ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆయనకి ఏదో దర్శనం కలిగింది, బట్ ఆయన మూగవాడైపోయాడు. ఇలా ఎన్ని దినాలు మూగవాడిగా ఉన్నాడంటే నియర్లీ 1 సంవత్సరం ఉండుండొచ్చు నాకు తెలిసి, నేను అనుకోవడం. అంటే 9 నెలలు ఎలాగో గర్భఫలాన్ని పొందుకున్నాక మోయాలి కాబట్టి 10 నెలలో 11 నెలలో అది ఆయన సేవ అక్కడ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి, తర్వాత ఆమె గర్భవతి అయి, తర్వాత బిడ్డని కనేలోపు అంటే ఇంచుమించు 1 సంవత్సర కాలం ఆయన మోగవాళ్ళ ఉండిపోయాడు. ఈరోజు సడన్గా నోరు తెరవబడిందంట. సో ఎప్పుడు నోరు తెరవబడిందంటే ఆ దేవుని యొక్క కార్యాన్ని కన్నులారా చూసి హృదయమారా సంతోషించి విశ్వాసంతో విధేయత చూపించినప్పుడు ఆ మోగబోయిన నోరు తెరవబడింది. ఆమేన్. సో ఈరోజు గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి నోరు తెరవబడును గాక. దేనికి తెరవబడాలి? దేవుని యందు విశ్వాసంతో తెరవాలి, విధేయతతో తెరవాలి, దేవుని స్తుతించడానికి మన నోరు తెరవాలి. మనం అపనమ్మికతో మాట్లాడడానికి కాదు, అవిశ్వాసపు మాటలు మాట్లాడడానికి కాదు, నిరీక్షణ కోల్పోయిన మాటలు మాట్లాడడానికి కాదు, మన దుఃఖానికి ప్రతిగా రెట్టింపు సంతోషాన్ని ఇవ్వడానికే ప్రభువు ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చారంట. ఆయన అంత విడిచిపెట్టి నీ జీవితంలోనికి రావడానికి రీజను ఏంటి? మనల్ని ఇంకా దుఃఖంలో ఉంచడానికి, ఇంకా బాధ పెట్టడానికి, ఇంకా నీ జీవితాన్ని నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదని విడిచిపెట్టడానికి కాదు కదా ప్రభు ఈ లోకంలోనికి దిగి వచ్చింది. సో వారి జీవితాల్లోనికి దేవుని యొక్క అరుణోదయ దర్శనం వచ్చింది. సో వెంటనే ఆ నోరు తెరవబడి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట, దేవుని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఈరోజు స్తుతించాల్సిన నోర్లు మోగబోకూడదు, దేవుణ్ణి ఆరాధించాల్సిన నోర్లు మోగబోకూడదు. ఎప్పుడు మోగపోతాయంటే ఎప్పుడు అపనమ్మిక వస్తుందో, అవిశ్వాసం వస్తుందో అప్పుడు మోగపోతాయి. సో దేవుడు నా జీవితంలో కూడా ఒక సాక్ష్యము,
చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మరొకసారి దేవుని ప్రేరణలో చెప్తా ఉన్నా. నాకు కూడా దేవుడు గర్భఫలాన్ని, రెండో గర్భఫలంగా బాబుని ఇస్తానని వాగ్దానం చేశారు. మీకు 5:2 నుంచి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. అప్పటికి నేను ఇంకా కన్సీవ్ అవ్వలేదు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు. మొదటిగా మా అత్తయ్య గారికి దర్శనం ఇచ్చారు, రెండోది నాకు వాగ్దానం ఇచ్చారు. ఆ రెండు పట్టుకుని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను క్లైమ్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు నా గర్భఫలాన్ని తెరిచారు. సో గర్భఫలం పొందుకున్నాను అని నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే టెస్ట్ చేసుకుని పాజిటివ్ అని వచ్చిన వెంటనే ఢిల్లీలో నేను సాక్ష్యం ఇచ్చాను, నాకు బాబు పుట్టబోతున్నాడు, మీరు అందరూ ప్రార్థన చేయండి, దేవునికి గొప్ప సాక్షిగా బిడ్డ ఉండాలి అని. సో మనము దేవుడు చెప్పిన మాట నమ్మడమే మన పని. దేవుడు ఏం చెప్తే అది మనం విశ్వాసంతో క్లెయిమ్ చేయాలి, నమ్మాలి. ఆ విధేయత, ఆ విశ్వాసం చూపించకూడదు. మొదటిగా పాప పుట్టింది, అప్పుడు కూడా దేవుడు చెప్పారు పాప పుడుతుంది అని. తర్వాత బాబు పుడతాడని దేవుడు చెప్పారు. ఆ రెండవసారి మాత్రం నేను ఇంచుమించు 5 సంఘాల్లో సాక్ష్యం ఇచ్చాను బిడ్డ పుట్టకముందే నేను పేరు కూడా డిసైడ్ చేసేసాను. దేవుడు దర్శనం ద్వారా మొదటిగా దేవుడు నాకు బయలుపరిచారు కాబట్టి దర్శిత్ అని పేరు పెట్టాలి అని ముందుగానే ప్రార్థనాపూర్వకంగా నేమ్ డిసైడ్ అయిపోయింది, జెండర్ డిసైడ్ అయిపోయింది వాక్యానుసారంగా. సో ఈ రెండు కూడా నేను 5 సంఘాల్లో సాక్ష్యం ఇచ్చాను. నా తండ్రి ఎప్పుడూ అడుగుతూ ఉండేవాళ్ళు, నువ్వు ఇంత సంఘాల్లోకి వెళ్ళి మైకులు పట్టుకుని చెప్తున్నావు బాబు పుడుతున్నాడు అని, ఒకవేళ పాప పుడితే ఏం చేస్తావని. నా దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చుటకు శక్తివంతుడు, సమర్థుడు. సో ఆయన చెప్పారు నాకు బాబుని ఇస్తున్నానని, ఖచ్చితంగా జరిగి తీరుతుంది, మీరు వెయిట్ చేయండి బాబు పుట్టేంత వరకు అని చాలా నమ్మకంగా చెప్పేదాన్ని. చాలా దుష్టుడు శోధించడానికి చూసేవాడు, కానీ ఎప్పుడు కూడా ఆ విశ్వాసం రానివ్వలేదు. ఎందుకు అంటే వాగ్దానాన్ని నమ్మాను కాబట్టి. దేవుడు ముందే వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానాన్ని నేను నమ్మి విశ్వాసంతో క్లెయిమ్ చేసుకున్నాక దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చారు కాబట్టి నేను ముందే నమ్మాను. సో అదే నమ్మిక చొప్పున నేను ప్రతి చోట ఎక్కడ నిలవబడితే అక్కడ సాక్ష్యం ఇచ్చాను. దేవుడు దాన్ని అవును ఆమేనని రుజువు చేశారు. 9 నెలలు కంప్లీట్ అయ్యి బాబు పుట్టాడు, వాడికి దర్శిత్ అని పేరు పెట్టాం. ఈరోజు ఒక గొప్ప సాక్షిగా ఢిల్లీలో ఉన్న సంఘం అంతా ఇప్పటికీ ఫోన్ చేస్తే ఆంటీ చెప్తారు, అమ్మ నీ వాగ్దాన పుత్రుడు ఎలా ఉన్నాడు అని అడుగుతారు. వాడి పేరు పెట్టరు కానీ వాళ్ళు వాగ్దాన పుత్రుడనే పిలుస్తారు. సో ఎందుకంటే దేవుని వాగ్దానం పట్టుకున్న వాడు ఎవ్వడూ సిగ్గుపడాడు. ఆమేన్. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆ రోజు జకర్యా ఎలిజబెత్తోనే మాట్లాడారా, ఈరోజు మనతో మాట్లాడరా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నా జీవితంలో ప్రతి ఒక్కటి దేవుడు ముందుగా మాట్లాడి బయలుపరిచి వాటిని నెరవేర్చారు కాబట్టి ఈరోజు మీ ముందు సాక్షిగా నేను ఇంత ధైర్యంగా ప్రభు వాక్యాన్ని ప్రకటించగలుగుతా ఉన్నాను. ఆమేన్. ఆ రోజు జకర్యాకి వాగ్దానం చేసి యోహాన్ని ఇస్తున్నానని చెప్పినట్లు నాకు కూడా వాగ్దానం ఇచ్చారు, ఇశ్రాయేలు ఏలువాడు నీలో నుంచి వస్తున్నాడని. సో దర్శనం ద్వారా ప్రకటించారు ముందే. సో ఆ రీతిగా అంటే ఎప్పుడో జరిగిపోయింది మనం స్టోరీలా చదువుతున్నాం కాదు. బైబిల్ ఎప్పుడు సజీవమైనది. ఆ దినాన్ని ఏం జరిగిందో ఆ అద్భుతాన్ని మన జీవితంలో కూడా దేవుడు చేయగలరు అని విశ్వాసంతో నమ్మాలి. ఎస్, వాళ్ళ అవమానాన్ని, వాళ్ళ నిందని గొప్ప సంతోషంగా దేవుడు మార్చిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఉన్న దుఃఖాన్ని ఎందుకు తీయలేరు? ఆయనకి శక్తి లేదా? ఆయన సమర్థుడు కాదా? ఖచ్చితంగా చేయగలరు. నీకు వచ్చిన ప్రాబ్లం నేను చాలామందికి చెప్తా ఉంటాను, సమస్య వచ్చిందా, ఈ సమస్యలో దేవా నీ చిత్తం ఏంటి? మీరు వెళ్ళాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, మనుషుల పాదాలు కాదు. మనుషులకి మీ బాధలు చెప్పుకుంటే ఎవడు ఏమీ తీర్చడు, మనుషులు ఏమీ చేయలేరు. కానీ దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభువా ఏంటి నీ చిత్తం అని మీరు దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎన్నో సాక్ష్యాలు నా జీవితంలో ఉన్నాయి. ప్రతి పరిస్థితిలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు నేను చూస్తూ వచ్చాను కాబట్టి ఇంత ధైర్యంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను. సో మనం దేవుని స్తుతించే వ్యక్తులుగానే ఉండాలి, మన నోర్లు మోగబోకూడదు. దేవుడు ఏమైనా చేయగలరు. ఆమేన్.
వృద్ధులైపోయారు, ఇంక నా వల్ల ఇంక అయిపోయింది ప్రభా, ఇంకేముంది అని అనుకున్న సిచ్యువేషన్స్లో వీరి గర్భాన్ని తెరిచి దేవుడు ఎలాంటి బిడ్డనిచ్చారంట. సమయం అయిపోతుంది, కొంచెం ముందుకెళ్దాం. 65వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందును బట్టి 64 నుంచి, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఈయన నోరు మోగబోయింది, మళ్ళా తెరవబడింది. యోహానను పేరు పెట్టారు పుట్టిన బిడ్డకి అని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారంట. అమ్మో, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో. అంటే ఇంత గొప్ప ఆశ్చర్యం, నిజంగా గొప్ప ఆశ్చర్య రీతిగా బిడ్డ పుట్టాడు. నెక్స్ట్, భయము కలిగింది. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమల యందంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తం అతనికి తోడైండని గనుక ఆ సంగతులను కూర్చుని విన్న వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి ప్రజలందరి హృదయాల్లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనసులో భద్రపరుచుకున్నారంట. ఎస్, దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు. జకరియా జీవితంలో, ఎలిజబెత్ జీవితంలో దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేశాడు. అదే దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. ఆమేన్. అదే దేవుడిని నేను ప్రకటిస్తూ ఉన్నాను. అదే దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలరు. ఆమేన్. ఎవరైతే విశ్వాసంతో దేవుని నమ్ముతారో, దేవుని వాగ్దానాలు పట్టుకుంటారో, దేవుని స్వరం వినే ఆ అనుభవంలోనికి వస్తారో, ఖచ్చితంగా వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. ఆమేన్. వెంటనే 67వ వచనం, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఆయన ఏం చేశాడంట? పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడంట. హల్లెలూయా. సో ఇంతవరకు ఏమయ్యాడు? మోగవాడయ్యాడు. ఇప్పుడేమవుతున్నాడు? ఆత్మ చేత నింపబడ్డాడు. ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో నింపబడి ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడంట. ఎలా ప్రవచిస్తూ ఉన్నాడు? ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి అదంతా తర్వాత మనం ధ్యానం చేద్దాం, దేవుడు సమయం ఇచ్చిన కొలది. ఈ శిశువు కొరకు, అంటే యోహాన్ అనే బిడ్డ కొరకు తన తండ్రి చేసిన ఆ ప్రవచన వాక్కును మాత్రం మనం చూస్తే 76వ వచనం, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఈయన చేసే 2 కార్యాలు కూడా ఆయన అక్కడ చెప్తా ఉన్నారు. ఈ శిశువు ఏమవుతుందంట? ఒక ప్రవక్తగా మార్చబడుతుంది. ఆమేన్. ఒక గొప్ప ప్రవక్త, బాప్తీసమిచ్చే యోహాను ఒక గొప్ప ప్రవక్తగా పరిచర్య చేయబోతా ఉన్నాడు. ఇంకొక పరిచర్య ఏంటి అంటే, దేవుని యొక్క మార్గాల్ని సిద్ధపరచడానికే, అనేక మంది ప్రజలను ఆయుత్తపరచడానికే, దేవుని తట్టు త్రిప్పడానికే ఆయన ముందు నడిచే వ్యక్తిగా ఉండబోతా ఉన్నాడు. ఆమేన్. అంటే ఈ భవిష్యత్ అంతా ఈయనకి ఎలా తెలిసిపోయింది అంటే, ఈయన ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి జరగబోతున్న దాన్ని ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎక్కడైతే విశ్వాసం వస్తుందో, ఎక్కడైతే విధేయత వస్తుందో, ఎక్కడైతే దేవుని యందు సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటామో, వెంటనే మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్ముడు కృంభరించబడినప్పుడు మనం భవిష్యత్తుని చూడగలుగుతాం. ఈరోజు నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కావట్లేదా? నో ప్రాబ్లం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు విశ్వాసంతో, విధేయత దేవునికి చూపిస్తూ నీ జీవితాన్ని మార్చుకొని దేవుని తట్టు చూసినప్పుడు నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ముందే నీకు బయలుపరుస్తారు. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి దేవుని సన్నిధిలో. ఎన్నోసార్లు ఏం జరగబోతుంది ప్రభు అన్నప్పుడు ప్రతిదీ క్లియర్ కట్ దేవుడు మాట్లాడుతూ వస్తారు. అందుకే నాకు ఈ బైబిల్ గ్రంథం అంటే చాలా 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 ఇష్టం. అన్నింటికన్నా నేను ఎక్కువగా ప్రేమించేది ఈ వాక్యమునే. ఎందుకంటే ప్రతి దానికి ఈ వాక్యంలో మనకి సొల్యూషన్ వస్తుంది. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళినా సొల్యూషన్ దొరకదు. భవిష్యత్తు ఏం జరగబోతున్న సమస్తాన్ని దేవుడి వాక్యంలో పెట్టేశారు. ఇది జీవము కలిగిన మాట. ఏ సమస్య అయినా సరే దేవుని వాక్యం మీద ఆధారపడితే నువ్వు నీ జీవితాన్ని విజయములో నడిపించుకోగలుగుతావు. ఆమేన్. సో ఈయన ఒక ప్రవక్త, ఈయన దేవుని మార్గాల్ని సిద్ధపరిచే వ్యక్తి అని ప్రవచిస్తూ వచ్చారు.
నెక్స్ట్ 80వ వచనం చివరిగా మనం చదువుకుందాం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. ఈ శిశువు ఎదిగి ఆత్మలో బలము పొంది. ఎక్కడ బలం పొందాలి? శిశువు అంటే చిన్న బిడ్డ ఎదిగి ఆత్మలో బలం పొందే వరకు అరణ్యములో ఆయన ఉన్నారంట. ఇంకా ప్రజలకు ప్రత్యక్షం అయ్యేంత వరకు అరణ్యంలో ఉన్నారంట. నువ్వు క్రీస్తులో పుట్టిన బిడ్డవి, శిశువుగా ఉన్నావు. అయితే నువ్వు ఏం చేయాలంటే ప్రభువులో ఎదగాలి. ఎలా ఎదగాలంటే ఆత్మలో ఎదగాలి. ఆమేన్. ఆత్మలో బలం పొందుకోవాలి. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌల్ గారు ఒక మాట రాస్తారు. ఒకసారి చదువుతున్నాను చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగా. దేనిలో బలపరచబడాలి? ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. సో ఆత్మలో బలం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము ఎదుగుతాం, ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. శారీరకంగా ఎలాగో ఎదిగేసాం, ఇంచుమించు 30-40 సంవత్సరాలు వచ్చేసినాయి. సో ఈ శారీరకంగా ఎదిగేసాం చాలా, కానీ ఆత్మలో ఎంతవరకు ఎదిగాం? ఈ 2025 సంవత్సరం ఆత్మలో ఎంతవరకు ఎదిగారు? ఏం మారింది నీ జీవితంలో? దేవుళ్ళో ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వగలిగామా? సంవత్సరం గడిచిపోయింది. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటారంట, ఈ సంవత్సరంలో నా బిడ్డ ఎలా ఎదుగుతుంది అని. మనం శరీరానుసారంగా మన చిన్న బిడ్డలు ఎంత ఎదగాలి, వెయిట్ పెరగాలి, మంచిగా వాళ్ళ జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, శారీరకంగా అభివృద్ధి చెందాలి, మెంటల్గా అభివృద్ధి చెందాలి అని మనం ఎంతో అనుకుంటాం. మన దేవుడు అనుకోరా మన గురించి? నువ్వు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంటే దేవుడు బాధపడరా? నీ గురించి ఎంత కార్యం. ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వస్తే నువ్వు పాపాన్ని విడిచి పరిశుద్ధతలోనికి రాలేకపోతున్నావు. సో ఎంత బాధపడతారు దేవుడు? నువ్వు ఆత్మలో ఎదగాలి, బలం పుంజుకోవాలి. ఆత్మలో ఎదిగి బలపరచబడి అనేకులను ప్రభువు తట్టు త్రిప్పే ఆయుధముగా నువ్వు వాడబడాలి అని దేవుని ఉద్దేశమై ఉంది. ఆమేన్. సో అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవునిలో బలపడాలని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు అంతరంగ పురుషుని యందు అంటే ఆత్మ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంతరంగంలో బలం పుంజుకోవాలి, అంతరంగంలో శక్తి కలిగి ఉండాలి. మనం శారీరకంగా 3 పూట్ల మంచి ఫుడ్ పెడతాం మన శరీరానికి, ఎందుకంటే పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని. కానీ ఆత్మకి ఎక్కడిస్తున్నాం ఆహారం? ఆత్మకు ఆహారం ఏంటంటే ఈ వాక్యమే. నువ్వు వాక్యం గంటలు చదివినంత మాత్రాన్ని నీ ఆత్మ ఏం బలపరచబడదు. నువ్వు చదువుతున్న వాక్యము నీ జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు, వాక్యానుసారంగా కట్టుకున్నప్పుడు, వాక్యం నీలో కృపా సత్య సంపూర్ణుడిగా ఎలా అయితే ప్రభువుగా మార్చబడ్డారో అలా వాక్యం నీలో కార్యం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మలో బలపరచబడతావు. అప్పుడు యోహాను కంటే గొప్పవానిగా దేవుడు నిన్ను వాడుకోబోతా అన్నారు. హల్లెలూయా. సో ఈరోజు యోహాను ద్వారా దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నారు. ఈ దినాన్ని నువ్వు ఒక ప్రవక్తగా మార్చబడవచ్చు. అనేకులకు, ప్రవక్త అంటే ఏంటి? భవిష్యత్తును గురించి ప్రవచించే వ్యక్తి. సో నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాకపోతే నువ్వు ఎదుటి వాళ్ళకి నువ్వేమి సలహా ఇవ్వలేవు. సో ఫస్ట్ నువ్వు ఆత్మలో బలపరచబడాలి, నువ్వు శక్తి పొందుకోవాలి, అంతరంగంలో పురుషుల్లో శక్తి కలిగి నీ భవిష్యత్తును నువ్వు దేవునిలో తెలుసుకోగలగాలి. దాని ప్రకారంగా నీ జీవితం కట్టుకుంటే నువ్వు అనేకులకు ప్రవక్తగా స్థిరపరచబడగలుగుతావు. ఆమేన్. ఆ రోజు ఏదో జరిగిపోయింది కదా, ఈ రోజు కూడా అదే అద్భుతాలు చేయడానికి దేవుడు శక్తివంతుడు, సమర్థుడని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్. ఇట్టి కృపను మనందరం పొందుదుము గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.